ఓకే మ్యామ్, ఫైనలీ ఐ హ్యావ్ అ ర్యాపిడ్ ఫైర్. ఓ గాడ్, సో దిస్ ఇస్ స్కేరీ. అంటే ర్యాపిడ్ ఫైర్ అంటే మరి వెంటనే ఫటాఫటా చెప్పక్కర్లేదు, అంతేనా? బట్ యూ కెన్ టేక్ టైమ్. Okay. ఇట్ ఈస్ అ ర్యాపిడ్ ఫైర్. ఓకే. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏ ఫోరంలో కానీ, ఎక్కడ కానీ, ఏ ఇంటర్వ్యూస్లో కానీ అడగని ఒక ప్రశ్న, అడిగితే బాగుండు అనిపించిన ప్రశ్న ఏంటి? క్వశ్చనా? అసలు Is there అడగకపోతే any బాగుండు అనిపిస్తుంది. నథింగ్ రియలీ, అన్ని రకాలు అడిగారు. అయితే ఈ మధ్య యూట్యూబ్లో వచ్చినాక ఏంటంటే మేము ఆన్సర్లు చెప్తామో చెప్పమో అవసరం లేకుండా వాళ్ళే అడిగేస్తున్నారు కాబట్టి Okay. చాలా క్వశ్చన్లు అడిగారు. అడగంది ఏం లేదు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, విజయ్ గెలుపు అండ్ మమతా ఓటమి, మీ ఒపీనియన్ ఏంటి? అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎంత పెద్ద నాయకులనైనా వదిలిపెట్టదని మమతా మేడం ఓటమితో తెలిసింది. ప్లస్ బీజేపీ ఎలక్షన్ మెషినరీ ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది కూడా బెంగాల్ ఎలక్షన్లో అర్థమైంది. విజయ్ గారి గెలుపులో ఒక ఫ్రెష్నెస్ని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారు, ఒక మర్యాదపూర్వకమైనటువంటి మాటలతో కూడా ఎట్లా విమర్శించవచ్చు అనేది విజయ్ గారు చూపించారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు అక్కడ తమిళనాడులో విజయ్ గారు వచ్చినట్టే రేపు ఇక్కడ మేము వస్తామని కూడా నేను బలంగా అనుకుంటున్నాను. వావ్, దట్స్ గుడ్.